Our speaker for this evening is Pastor Praveen Pagadala Garu. He is a managing director of a tech company based in Hyderabad. The motto is a business as mission practitioner, part of national leadership, YWAM, author of 3 books, represents Christian community in discussions and debates on television, actively practices in cultural and religious apologetics, creates projects in his business to employ marginalized such as deaf and transgenders, rescues and restores homeless, destitute men and women by operating ambulances at 3 different places. They run a 16-bed destitute home for men and 8-bed home for homeless women. Raised 14 kids at home, among whom most are in colleges and some got married with kids. He is part of international school projects for Banchada and Beria community of Madhya Pradesh to break the chain of childhood prostitution and running a clinic to serve women suffering from STDs. We welcome Praveen Pagadala Garu. Please come on and deliver your message, sir. Thank you. A very good evening, and I'm aware that I'm standing in between you and your dinner, so I will not take too much of time. And మొదలు పెట్టడానికి ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఈరోజు తెలుగులో మాత్రమే మాట్లాడమని చెప్పారు. కాబట్టి తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి భోంచేయచ్చు. అది కూడా వాళ్ళు మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఈరోజు శ్రీలేఖ గారు మీరు మా ముందు పాడటం, ప్రభువును ఘనపరచడం, మీతో మేము కలిసి పాడటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము పాడామండి కూర్చుని, మీకు వినబడలేదు అంతే. ఈ మానిటర్స్ మీకు ఉన్నాయి కదా అందుకు. సో ఎనీవేస్, ఈరోజు మనం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నది ఒక మతం గురించి కాదు, ఒక మతంలో ఎవరో ఒక మత స్థాపకుడు వచ్చాడని కాదు, కానీ ఒక రాజు పుట్టాడు అన్న విషయాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ రాజును గురించినటువంటి అంశాలు మీ ముందు కొన్ని ఉంచాలి అని ఆశపడుతున్నాను. ఈ రాజు పుడతాడు అని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు. ఆయన పుట్టక ముందు దాదాపు 1400-1500 సంవత్సరాలు ఆయన పుడతాడు అని చెప్పారు. ఆ రాజు పుట్టడం కోసం యెషయా గ్రంథంలో నువ్వు గగనాన్ని చీల్చుకొని రావాలి అని ప్రార్థన చేశారు. అలాగే 140వ కీర్తనలో నువ్వు గగనాన్ని చీల్చుకొని వస్తే తప్ప మా బ్రతుకులు ఏమవుతాయి అని చెప్పారు. ఆ రాజు రావాలి అని అంటే గగనాన్ని చీల్చుకుని వస్తాడు అని అనుకుంటే సాధారణమైనటువంటి అమ్మ కడుపులో నుంచి వచ్చాడు. నాన్నను పక్కన పెట్టి అమ్మ కడుపులో నుంచి వచ్చాడు. ఆయన ఆలోచన రాజ్యం, ఆయన ఆలోచన ఈ ప్రపంచం పైన రాజ్యం చేయటం, ఆయన గురించి రాసినటువంటి పుస్తకాలు, ఆయన చెప్పినటువంటి మాటలను గురించినటువంటి అంశాలు, వీటన్నిటినీ ఒకవేళ చెప్పాలని ఆశపడితే నేను ఈరోజు రాత్రి చెప్పలేను. కానీ నాకు ఇచ్చిన 15 నిమిషాల్లో కొన్ని విషయాలు మాత్రమే మీకు గుర్తు చేసి, ఒకవేళ మీకు ఆ రాజును గురించినటువంటి, మీ రాజును గురించినటువంటి, యోర్ కింగ్, యువర్ ఓన్ కింగ్, ఈ ప్రపంచాన్ని భూమి ఆకాశములను కలపటానికి వచ్చినటువంటి ఈ రాజును గురించి 2-3 మాటలు మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఆ రాజు యూదులకు రాజు, ఇశ్రాయేలులకు రాజు, నీతికి రాజు, యుగములకు రాజు, స్వర్గమునకు రాజు, మహిమకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దాట్ ఈజ్ యోర్ కింగ్. ఆ రాజు పుట్టుకను గురించి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉన్నారు. ఆ రాజు సామాన్యమైనటువంటి రాజు కాదు. ఆ రాజు యొక్క ప్రేమను కొలవటానికి ఇంతవరకు ఏ కొలమానం పుట్టలేదు. ఆ రాజు చెప్పిన మాటల లోతును అంగీకరించటానికి చాలామంది చదువుకున్న వారు తలమునకలవుతూ ఉంటే, సాధారణమైనటువంటి ప్రజలు దాన్ని తీసుకుని జీవపు ఊటలుగా వాటిని తాగారు. ఆ రాజు దేవుని కుమారుడు. కేవలం దేవుని కుమారుడు కాదు, ఆ రాజు నిజమైన మనిషి. జస్ట్ లైక్ యూ అండ్ మీ. మనం చూసినటువంటి మనం విన్న పాటల్లోనూ అలాగే మనం చూసిన స్కిట్లో కూడా ప్రధానంగా మనకు కనిపించింది పని చేసుకునేటటువంటి, మీలో చాలామంది నాలాగా మీలాగా పనికి సంబంధించినటువంటి వారు గొల్లలు. పేదరికానికి సంబంధించిన వారు మీరు నేను. మన బ్రతుకులు వెనుకకు ఒకవేళ ఒక 50-60 సంవత్సరాల వెనుకకు చూస్తే ఎలా ఉండేవో ఆ కుటుంబాలు. ఆయన మేడలు మిద్దెలు కోరుకోలేదు. సాధారణమైనటువంటి పని చేసుకునేవారు కలిసేటటువంటి
ఒక సాధారణమైనటువంటి పశువుల పాకను కోరుకున్నాడు. దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనను మనకు చెప్పాలి అని అనుకుంటున్నాడు. ఆ ఆలోచన చాలా సాధారణమైంది. ఏంటి ఆలోచన అనంటే, మీరు నేను మనుషులు, ఆయన స్వరూపము, ఆయన పోలిక. ఆయనను పోలి ఉన్న మనుషులు దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత దేవునికి దూరమయ్యారు, దేవుని కుటుంబానికి దూరమయ్యారు. తద్వారా భూమి ఆకాశముల మధ్య ఒక అగాధం ఏర్పడింది. భూమి ఆకాశముల ఈ అగాధాన్ని తిరిగి జతపరచటానికి మనిషిని దేవునితో కలపాలి, మనిషిని మనిషిగా మళ్ళీ పిలవాలి. ఆ నిజమైన మనుష్యత్వం వైపుకు మనిషిని పిలవటమే క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. నీ రాజు ఈ మనిషిని మనిషిగా మార్చటం కోసం, మనిషికి నిజమైన మనుష్యత్వాన్ని నేర్పడం కోసం వచ్చినటువంటి రాజు. ఈ రాజు పాపుల రక్షకుడు. ఈ రాజు నాగరికతలకు కేంద్రం. ఈ రాజును పోలిన వాడు లేడు. ఈ రాజు సత్యం, ఈ రాజే మార్గం, ఈ రాజే జీవం. జీవాన్ని మనిషి కోల్పోయాడు. దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత మనిషి తన సొంత రాజ్యం కట్టుకున్నాడు. తన సొంత రాజ్యంలో వయలెన్స్, సెక్షువల్ అబ్యూస్, బాడీ షాపింగ్ తదితర మన కళ్ళ ముందు కనిపించేటటువంటి అనేక సిస్టమ్స్ మనిషి కట్టుకున్నాడు. ఆ సిస్టమ్స్ నుంచి మనిషి బయటకు రావాలి. ఆ సిస్టమ్స్ నుంచి మనిషిని విడిపించాలి. దానికి ఒకే ఒక్క మార్గం, ఇంతకుముందు మన ముందు మాట్లాడిన డిగ్నిటరీస్ మనకు గుర్తు చేసిన మార్గం, ప్రేమ మార్గం, క్షమా మార్గం, సహోదర భావం. అందరూ దేవుని స్వరూపము, దేవుని పోలిక అన్నటువంటి సందేశం. ఆ సందేశాన్ని తీసుకుని వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని ఐక్యపరచటానికి వస్తున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇదే మాట కనిపిస్తుంది. ఆయనకు ముందు వెనుక పైన ఏ అధికారం లేదు. ఈ రాజు అన్ని రాజుల కంటే గొప్ప రాజు. ఈ రాజు హృదయాలను మాత్రమే ఏలే రాజు కాదు. ఈ రాజు సిస్టమ్స్ను మారుస్తున్నాడు. ఈ రాజు సమస్తమును ఇప్పుడు నూతన పరుస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆఖరి పుస్తకం. అందులో ఈ రాజు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను సమస్తాన్ని నూతన పరుస్తున్నాను. దేవునికి దూరమైనటువంటి మనుష్యుల మధ్యలో వచ్చిన ఎడబాటు, దేవునికి దూరమై మనుష్యుడు సంపాదించుకున్నటువంటి హేట్రెడ్, మనుష్యుడు సంపాదించుకున్నటువంటి జాతివాదం, మనుష్యుడు సంపాదించుకున్నటువంటి కులవాదం, మనుష్యుడు సంపాదించుకున్నటువంటి మతవాదం, మనుష్యుడు సంపాదించుకున్నటువంటి హెచ్చుతగ్గులు, మనుష్యుడు సంపాదించుకున్నటువంటి ఒకరిపైన ఒకరు యుద్ధాలు చేసుకోవటం, రండి వారి కట్లు విప్పుదము అని భూరాజులు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వారి సిస్టమ్స్లో ప్రజలకేదో ఉద్ధరించాలి అని అనుకుంటే, ఈ రాజు పశువులశాలలో వచ్చి సాధారణమైనటువంటి మనిషిగా, నిజమైన మనిషిగా మన ముందు నడిచాడు. ఆ మనిషి ఈరోజు మనందరికీ ఎందుకని ప్రపంచమంతా ఆయన వైపు చూస్తోంది అన్న 1-2 నిమిషాలు మీరు గనక ఆలోచిస్తే దానికి కారణం ఒకటే. మొదటిగా ఆయన భూమి ఆకాశములను ఐక్యపరుస్తున్నాడు. రెండవదిగా మనుషులతో మనుషులను ఐక్యపరుస్తున్నాడు. మనుషులతో మనుషులను కలపటమే క్రైస్తవం. మనుషులతో మనుషులను కలిపే సందేశమే క్రిస్మస్ అనే సందేశం. ఈ రాజు అపూర్వమైన వాడు. ఈ రాజు సర్వోన్నతమైన వాడు. ఈ రాజుకు పోలిక లేదు. ఈ రాజు ఏ కుటుంబంలో అయితే పుట్టాడో ఆ దావీదు అనే ఒక రాజు ఈ రాజును గురించి ఏమంటాడు అనంటే, ఆయన చేతి పనులు ఆకాశమును చూస్తే తెలుస్తాయట. ఆయనను గురించినటువంటి మహిమ ఆకాశ విశాలములు కూడా వివరించలేవట. అంత గొప్ప రాజు పుట్టాడు. అంత గొప్ప రాజును గురించినటువంటి రాకడ గురించినటువంటి ఆయన రాకడను గురించి కనీసం 1400-1500 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆయన వచ్చిన తరువాత ఆయన ఈ ప్రపంచాన్ని మార్చాడు. తన మాటల ద్వారా మార్చాడు, తన జీవితం ద్వారా మార్చాడు, తన మరణం ద్వారా మార్చాడు. అక్కడితో సరిపోలేదు. ఆయన జీవం అని చెప్పి వదిలేశాను కదా. ఒక్కసారి ఆలోచించండి. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మనుషులను నెక్స్ట్ లెవెల్, లేకపోతే రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, మన బ్రెయిన్ ఒక చిప్లోకి తయారు చేసి దాన్ని రిటైన్ చేసుకుంటే బాడీలో మిగిలిన ఏమైనా కానీ సరే
మనం ఇంకెప్పుడు చనిపోయినటువంటి జీవితంలోకి వెళతాం అన్నటువంటి ఆలోచన. మనం ఇంతవరకు చూసిన స్కిట్లో తారలను గమనించి వచ్చేవారు సైన్స్ను సూచిస్తారు, అది ఆయన వైపుకే దారి తీస్తుంది. మనం ఇంతకుముందు చూసిన స్కిట్లో సాధారణమైనటువంటి వారితో పాటుగా సైన్స్ను గమనించేవారు కనిపించారు. అయితే ఈరోజు ఏ సైన్స్ అయితే మనుషుడు ఎప్పుడూ చనిపోకుండా ఎప్పుడు హెల్దీగా ఉండేటటువంటి జీవితం కావాలి అని ఆలోచిస్తూ పరితపిస్తూ మెడికల్ టెక్నాలజీ మొత్తం తిరుగుతోందో, దానికి సమాధానం నిజమైన జీవం ఈ క్రీస్తు శిలువ మరణం తరువాత 3 దినములైన తరువాత యెహోవా సముఖమునందు ఆయన ముఖకాంతి యందు మనం బ్రతుకున్నట్లు, ఈ మానవ సమాజం మళ్ళీ నిజమైన మనుష్యులుగా బ్రతుకున్నట్లు ఆయన జీవాన్ని తిరిగి మరణాన్ని చంపి సంపాదించాడు. ఆయన రాకకు గల ప్రధానమైన కారణం మరణాన్ని చంపటం. మనుషులను చంపేవారు వస్తారు వెళతారు, మరణాన్ని చంపటానికి రావటమే క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. మరణాన్ని చంపాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఇది ఒక మహా ఉద్యమం, ఇది ఒక మహా విప్లవం, ఇది మత మార్గం కాదు. ఇది ఒక ప్రధానమైనటువంటి మనుష్యులను తిరిగి మనుష్యులుగా చేసేటటువంటి ఉద్యమం. ఆయన బంధాలలో ఉన్నవాడిని విడిపిస్తాడు, దుర్భరులకు బోధిస్తాడు, యువతను ఆశీర్వదిస్తాడు, బీదలకు సేవ చేస్తాడు, వృద్ధులను గౌరవిస్తాడు. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానమును ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును గూర్చి వారికి తెలియజేయటానికి, దుఃఖములో ఉన్న వారికి స్తుతి వస్త్రమును ధరింపచేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి నేను వచ్చాను అని ఈ రాజు స్వయంగా ఒకరోజు ఇలాంటి గ్యాదరింగ్లో నిలబడుకుని చెప్పాడు. ఆయన మాటలు నిజం, ఆయన చేష్టలు సత్యం. ఆయన సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి మనిషి. ఆ మనిషి పుట్టుక ఆ రాజు విజ్ఞానానికి పునాది, ఆ రాజు జ్ఞానానికి విజయోత్సవం, ఆయన విముక్తికి మార్గం, శాంతికి ద్వారం, నీతికి కేంద్రం, పవిత్రతకు మూలం, మహిమకు ద్వారం, శక్తివంతులకు కూడా ఆయనే అధిపతి. ఆయన విజేతలకు సైతం నాయకుడు, నాయకులకు సైతం నాయకుడు. అది నీ రాజు. ఆ రాజు పుట్టాడు మౌనంగా ఉండటానికి కాదు, సెలబ్రేట్ చేసుకోవటానికి. ఆ రాజు పుట్టుక నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక విషయాన్ని తీసుకొస్తుంది. మొదటిగా భూమి ఆకాశములను కలుపుతున్నాడు, రెండవదిగా మనుషులను మనుషులతో కలుపుతున్నాడు, మూడవదిగా నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇన్విటేషన్ చాలా సింపుల్. ఏంటంటే ఈ రోజు నుంచి, ఈ క్రిస్మస్ నుంచి నీ జీవితంలో వెలుగుతో కూడినటువంటి జీవం నీకు కావాలంటే, ఓటమి నుంచి ఎప్పటికీ మరిచిపోలేని విజయోత్సవంలో బ్రతకాలంటే, ఎంత కష్టం నీకు అనిపించినా, ఎంత కష్టంలో నువ్వు ఉన్నా, నీ జీవితాన్ని ఒక వెలుగుమయమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చాలి అనంటే, ఆ రాజు ఏమంటున్నాడు అనంటే, నేను నీకు ఎప్పటికీ చనిపోనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధం అని అంటున్నాడు. నీ ఎప్పటికీ ఏ కరోనాకు ఏ బ్యాక్టీరియాకు లోను కానటువంటి శరీరాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికో వెళ్ళిపోతావు అనేది కాదు, కానీ నేను పుట్టిందే నీ చావును చంపటానికి అని చెప్తున్నాడు. ఈ రాత్రి మీతో ఈ రాజు చెప్తున్నటువంటి వాగ్దానం నిజమైనది. ఆయన ఇవ్వాలనుకున్నటువంటి కాంతి పోల్చలేనిది, ఆయన మంచితనం పరిమితి లేనిది, ఆయన కరుణ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది, ఆయన వాక్యం నిజమైనది, ఆయన కృప చాలినంతది. ఆయనను చంపాలని ప్రయత్నం చేసిన వారు నిలువరించలేకపోయారు. చిన్నప్పుడు నిలువరించలేకపోయారు, పెద్ద అయిన తర్వాత నిలువరించలేకపోయారు. కానీ ఒకరోజు నీ రాజు అందరి ముందు నిలబడుకుని అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అంటే, అవును నువ్వన్నట్లే అని చెప్పి ప్రధాన యాజకుడు ముందు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చుని మేఘారుడై మీ మధ్యకు రావడం మీరు చూస్తారు అని చెప్పాడు. ఆ మాటలు చెప్తే మతం బట్టలు చింపుకుంది, కానీ మనుషులు సంతోషించారు. ఎందుకు అనంటే, మతం విడదీస్తుంది, మనుష్యత్వం ఐక్యపరుస్తుంది. నిజమైన మానవత, నిజమైన మనుష్యత్వం క్రీస్తు బోధ,
క్రీస్తును అనుసరించడంలో మాత్రమే సాధ్యం. A true human being calling you and me to be true humans in Chicago. అది మన పిలుపు. ఆ పిలుపు కోసం ఈ సాయంకాలం ఒక విషయం గుర్తు చేసి ముగిస్తాను. వద్దనుకున్న మీ జీవితాలలో నుంచి ఆయనను తీసివేయలేరు. కావాలనుకున్న మీ జీవితాలలో ఎక్కువగా ఆయనకు వ్యతిరేకతను సంపాదించుకోలేరు. ఆయన చేతులలో నుండి మీరు ఉదయం లేస్తే మీరు వాడుతున్న టెక్నాలజీ, మీరు తింటున్న భోజనం, మీరు నడిచే రోడ్లు, మీరు కట్టే బట్ట, మీ ఇంటి పేరు, మీ ఒళ్ళు, ప్రతి ఒక్కటి ఆయనదే. ఆ రాజు కోసమే. కానీ ఆ రాజు మీ వైపు చూసి ఆయన పిలిచేది ఏంటంటే, అన్నీ నావే, కానీ నీ మనసులో నాకు స్థానం ఉందా అని అడుగుతున్నాడు. క్రిస్మస్ చెట్టుంది, చుక్కుంది, దాని మీద ఆర్నమెంట్స్ ఉన్నాయి, అంతా బాగుంది. సంబంధాలు, అమ్మ ఎక్కడుంది, తమ్ముడు ఎక్కడున్నాడు, అన్న ఎక్కడున్నాడు, బావమరిది ఎక్కడున్నారు? నీకు అప్పుడెప్పుడో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసి ఉంటాడు, నీకు సహాయం చేసి ఉంటాడు. 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, ఏదో చిన్న మాట వచ్చింది, మాట్లాడుకోవట్లేదు. ఈరోజు రాత్రి ఫోన్ చేసే రాత్రి. ఈ క్రిస్మస్ తిరిగి మన హృదయాలను కట్టగలగాలి. ఈ క్రిస్మస్ తిరిగి మన సంబంధాలను ఒకటి చేయగలగాలి. ఈ క్రిస్మస్ ఈ నగరంలో మీరు దీపపు స్తంభాలుగా ఉన్నారని, మీ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం పొంగి పొర్లే విధంగా ఈ ప్రపంచాన్ని, ఈ నగరాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఈ క్రిస్మస్ మీకు పిలుపునిస్తోంది. పరిసయ్యులు ఆయనను నిలపలేకపోయారు. హేరోదీయులు ఆయనను ఆపలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. సాక్షులు వారి సాక్ష్యాలను మార్చి చెప్పినా కానీ పని చేయలేదు. హేరోదును చంపలేకపోతే మరణం ఆయనను అధిగమించలేకపోయింది. సమాధి ఆయనను కట్టివేయలేకపోయింది. ఆ సమాధిని గెలిచినటువంటి క్రీస్తు ఈరోజు మీ హృదయాలలో తన పుట్టుకను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఈ క్రీస్తు మార్గం, ప్రేమ మార్గం, క్షమా మార్గం, సహోదర భావం, సమానత్వం, అందరికీ చదువు, అందరికీ వైద్యం, అందరికీ సమానమైన అవకాశాలు, ఇటువంటి ఆలోచనలు ఉండేటటువంటి ఒక రాజ్యాన్ని కట్టడానికి ఈ క్రీస్తు వచ్చాడు. మతం కాదు, రాజ్యం. ఆయన రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యము షికాగోలో వచ్చునుగాక. ఆయన రాజ్యము అరోరాలో వచ్చునుగాక. ఆయన రాజ్యము నేపర్విల్లో వచ్చునుగాక. హీ ఈజ్ ద కింగ్ అండ్ ద కింగ్ ఈజ్ బోర్న్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఇఫ్ యు ఫీల్ లైక్ ఈరోజు సాయంకాలం ఒకవేళ ఈ రాజు మీ హృదయాలలో ఏలాలి, ఈ రాజు పుట్టుక ద్వారా నీ హృదయం అలాగే నీ జీవితం మారాలి, అనేకులకు సాక్షిగా, అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అని నీ హృదయం అనిపిస్తే, జస్ట్ సే ఎ ప్రేయర్ అలాంగ్ విత్ మీ అండ్ ఐఎమ్ గోయిన్ టు ఎండ్ విత్ దిస్ ప్రేయర్. కృపగలిగిన తండ్రి, గగనాన్ని చీల్చుకొని నువ్వు రావాలి అని మేము చేసిన ప్రార్థనలకు సాధారణమైన మనిషిగా మరియ గర్భాన 2000 సంవత్సరాల క్రితం మా కొరకు చచ్చిన, జీవాన్ని కోల్పోయిన జీవితాలను ఉద్ధరించటానికి, జీవింపచేయటానికి, ఎప్పుడూ చనిపోని శరీరాలను ఇవ్వటానికి, నీ రాజ్యాన్ని కట్టడానికి, నీ తండ్రితో మమ్మల్ని తిరిగి కలపటానికి, అలాగే ఒకరితో ఒకరిని కలపటానికి నువ్వు వచ్చావట. అలాంటి మంచి మార్గం, ప్రేమ, సహోదర భావం అనే మార్గం మరింత ప్రేమ కలిగి, మరింత ఆప్యాయతతో మేము బ్రతుకున్నట్లు ఈ క్రిస్మస్ మా హృదయాలలో వెలుగును నింపునట్లు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.